కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమిట్ లో రాహుల్ పాల్గొంటారు. భారత్ సమిట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ హెచ్ఐసిసి నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సిద్ధార్థ, రాహుల్ గాంధీ మరి కాసేపట్లో భారత్ సమిట్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. 2:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసిలో జరుగుతున్నటువంటి భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. భారత్ సమ్మిట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నిన్న జరిగాయి. ఈరోజు కూడా విదేశీ ప్రతినిధులు పలు అంశాలకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు జరగనున్నటువంటి కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెర్షన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన ప్రస్తుతం భారత్ సమ్మిట్లో చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ, సోషల్ జస్టిస్ కానీ, ఈక్వాలిటీ కానీ, ఈ అంశాల ప్రాతిపదికన ఈ సమ్మిట్ జరుగుతుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ని వివరిస్తారు. దాంతోపాటుగా హైదరాబాద్ రాహుల్ గాంధీ సమక్షంలోనే జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇటు ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి అంశాలు సంబంధించిన విషయాలు కూడా హైదరాబాద్ డిక్లరేషన్ లో ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రైడ్ హైదరాబాద్ డిక్లరేషన్ లో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. చాలా మంది ఇటు నిపుణులు, ప్రొఫెసర్లు, వివిధ రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో ఈ హైదరాబాద్ డిక్లరేషన్ ను ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇటు మంత్రులు కూడా వాళ్ళకు కొన్ని అంశాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. సార్, పసపట్టనే రాహుల్ గాంధీ రానున్నారు. రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఏం చెప్తారు? ఓకే, వ్యతిరేకిస్తుంది రాహుల్ గాంధీ